అమెరికా సామ్రాజ్యవాదం ట్రంప్ విధిస్తున్న టారిఫ్లకు వ్యతిరేకంగా ట్రంప్ విధిస్తున్న ట్రాఫిక్ వ్యతిరేకంగా ఖండించాలి మోడీ ఖండించాలి మోడీ ఖండించాలి మోడీ ఖండించాలి మోడీ. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత భారతదేశం మీద కక్ష కట్టేశాడు. ఈ భారతదేశం కూడా ఆల్టర్నేటివ్ చూపించట్లేదు ఇప్పుడున్నటువంటి పాలకులు, కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా అమెరికా మీద డిపెండ్ అవ్వడం, అమెరికా మీద ఆధారపడటం. దాదాపు లేదు ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఒక 50 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. కొంతమంది తెరపడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది సముద్రమైన చెల్లిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామందిని సంఖ్యలు వేసి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి పంపిస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దేశంలో ఉన్నటువంటి రైలు ఫ్యాక్టరీలు అన్నీ కూడా మొత్తం మూతపడే పరిస్థితికి వచ్చింది. వందలాది మంది కార్మికులు ఇలా ట్రంప్ సుంకాల మోతతో మొత్తం వందల కార్మికులంతా కూడా ఇవాళ ఈదిన పడ్డ పరిస్థితి. అందుకే మేము ఈ ట్రంప్కి వ్యతిరేకంగా నిత్యం పోరాడుతూ ఉంటాం. ఎందుకంటే భారతదేశం కూడా దానికి ఆల్టర్నేటివ్ చూపించలేకపోతే నిరుద్యోగం లక్షల మీద కోట్ల మీద పెరిగిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడి అనేక మంది లక్షల మంది అమెరికాలో ఉన్నారు. దానికి ఆల్టర్నేటివ్గా ఇవాళ ఇండియా కూడా ఒక నిర్ణయం తీసుకోపోతే నరేంద్ర మోడీ గారు ఈవేళ మొత్తం మన దేశ ప్రజలు చాలా ఆర్థికంగా వెనకబడే పరిస్థితి వచ్చింది. సుంకాలతోటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఈ పోరాటం కొనసాగిద్దని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తెలియజేస్తున్నాం.